గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ డాక్టర్ గణేష్ కుమార్ వర్కింగ్ కొల్పతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్చువల్లీ నాకు కామన్గా మా పేషెంట్స్ ఏమడుగుతారంటే, సార్ నాకు షుగర్ ఉంది, ఏ ఫ్రూట్స్ తినమంటారు? నార్మల్గా ఒక షుగర్ పేషెంట్ నార్మల్గా అయితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఫ్రూట్స్ మాత్రమే తినాలి. లైక్ యాపిల్, లిచీ, స్ట్రాబెర్రీ, బ్లూ చెర్రీ, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, కివి. అవి మనకు కామన్గా మన మార్కెట్లో దొరుకుతాయి అవి ఖచ్చితంగా. సో ఆ ఫ్రూట్స్ తింటే సరిపోద్ది. అలానే ఒక రోజులో ఒక్క షుగర్ పేషెంట్ 14 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మాత్రం తీసుకోగలరు. అలానే ఒక యాపిల్లో 100 గ్రామ్స్ ఆఫ్ యాపిల్లో 14 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అలానే ఒక బనానాలో 23 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో అదేంటి, బనానాని తక్కువ తీసుకొని యాపిల్ని ఫుల్గా తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి. గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ డాక్టర్ గణేష్ కుమార్ వర్కింగ్ కొల్పతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్చువల్లీ నాకు కామన్గా మా పేషెంట్స్ ఏమడుగుతారంటే, సార్ నాకు షుగర్ ఉంది, ఏ ఫ్రూట్స్ తినమంటారు? నార్మల్గా ఒక షుగర్ పేషెంట్ నార్మల్గా అయితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఫ్రూట్స్ మాత్రమే తినాలి. లైక్ యాపిల్, లిచీ, స్ట్రాబెర్రీ, బ్లూ చెర్రీ, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, కివి. అవి మనకు కామన్గా మన మార్కెట్లో దొరుకుతాయి అవి ఖచ్చితంగా. సో ఆ ఫ్రూట్స్ తింటే సరిపోద్ది. అలానే ఒక రోజులో ఒక్క షుగర్ పేషెంట్ 14 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మాత్రం తీసుకోగలరు. అలానే ఒక యాపిల్లో 100 గ్రామ్స్ ఆఫ్ యాపిల్లో 14 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అలానే ఒక బనానాలో 23 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో అదేంటి, బనానాని తక్కువ తీసుకొని యాపిల్ని ఫుల్గా తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి. గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ డాక్టర్ గణేష్ కుమార్ వర్కింగ్ కొల్పతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్చువల్లీ నాకు కామన్గా మా పేషెంట్స్ ఏమడుగుతారంటే, సార్ నాకు షుగర్ ఉంది, ఏ ఫ్రూట్స్ తినమంటారు? నార్మల్గా ఒక షుగర్ పేషెంట్ నార్మల్గా అయితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఫ్రూట్స్ మాత్రమే తినాలి. లైక్ యాపిల్, లిచీ, స్ట్రాబెర్రీ, బ్లూ చెర్రీ, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, కివి. అవి మనకు కామన్గా మన మార్కెట్లో దొరుకుతాయి అవి ఖచ్చితంగా. సో ఆ ఫ్రూట్స్ తింటే సరిపోద్ది. అలానే ఒక రోజులో ఒక్క షుగర్ పేషెంట్ 14 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మాత్రం తీసుకోగలరు. అలానే ఒక యాపిల్లో 100 గ్రామ్స్ ఆఫ్ యాపిల్లో 14 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అలానే ఒక బనానాలో 23 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో అదేంటి, బనానాని తక్కువ తీసుకొని యాపిల్ని ఫుల్గా తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి. గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ డాక్టర్ గణేష్ కుమార్ వర్కింగ్ కొల్పతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్చువల్లీ నాకు కామన్గా మా పేషెంట్స్ ఏమడుగుతారంటే, సార్ నాకు షుగర్ ఉంది, ఏ ఫ్రూట్స్ తినమంటారు? నార్మల్గా ఒక షుగర్ పేషెంట్ నార్మల్గా అయితే లో గ్లైసెమిక్